ఇక్కడ చూసినట్లయితే నెహెమ్యాను సన్బలాటు సంధిస్తున్న రెండో ప్రశ్న ఏంటంటే, తామంతట తామే ఈ పని ముగింతురా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని సన్బలాటు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు చెప్పాలి. ఎందుకని సన్బలాటు ఈ రీతిగా మాటలు దాడి చేస్తూ ఉన్నాడు, ఈ రీతిగా వారి యొక్క మనసులను గాయపరుస్తూ ఉన్నాడంటే, చూడండి, ఒక గోడ కట్టాలంటే ఎవరుండాలి? ఇల్లు కట్టాలంటే ఎవరు ఉండాలండి? కావాలి, మేస్త్రి ఉండాలి. ఎవరు పడతారు ఇల్లు కట్టలేరు, ఎవరు పడతారు ప్రహారీ గోడలు కట్టలేరు. ఎవరు చేయాలి? మేస్త్రి చేయాలి. నైపుణ్యము కలిగినటువంటి ఆ మేస్త్రి వచ్చి ఆ పనిని చాలా అద్భుతంగా ఏం చేస్తాడు? కట్టి ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కూడా ఒక ఇంటిని కట్టలేరు, కానీ ఆ ఇంటికి సంబంధించిన నైపుణ్యం కలిగిన మేస్త్రి మాత్రమే ఏం చేస్తాడు? ఆ ఇంటి నిర్మాణాన్ని చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఇంటికి సంబంధించిన ప్లాన్ అంతా మేస్త్రికి ఇచ్చేస్తే ఏం చేస్తాడంట? చాలా చకచకాగా మెటీరియల్ అన్ని కూడా అందిస్తూ ఉన్నట్లయితే గనక చాలా వేగంగా పని చేసి ముగిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గనక నెహెమ్యా ఏమైనా స్థాపి మేస్త్రి అండి? చెప్పాలి మీరు. నెహెమ్యా వృత్తి ఏంటి? నెహెమ్యా ఉద్యోగం ఏంటి? రాజుగారికి గిన్నె అందించడం. ఏంటంట? రాజుగారికి గిన్నె అందించేటువంటి ఉద్యోగము ఈ యొక్క నెహెమ్యా చేస్తూ ఉన్నాడు. చక్కని ద్రాక్ష కాయలన్నీ కూడా, బుట్టలు ద్రాక్ష కాయలన్నీ కూడా ఆ నెహెమ్యాకు అందించినప్పుడు ఆ నెహెమ్యా ఏం చేస్తారంటే, అవి బాగా నీళ్ళలో 4-5 సార్లు కడిగి అవన్నీ కూడా అందులో శ్రేష్టమైనవన్నీ ఒక గిన్నెలోకి ఏరుకుని ఏం చేస్తాడు? చక్కగా ఆ యొక్క మరి కాయలన్నీ కూడా మరి చక్కగా పిండి ఆ యొక్క చిక్కని ద్రాక్షరసం ఎవరికి ఇవ్వాలి? రాజుగారికి ఇవ్వాలి. రాజుగారికి ఇచ్చే ముందు కొంచెం ఆయన తాగాలి. ఎందుకని? అందులో ఏమైనా విష పదార్థం ఉందా, అందులో రాజుగారి ప్రాణానికి కానీ శరీరానికి కానీ హాని చేసేటువంటి పదార్థాలు కానీ అందులో ఏమన్నా కలిసాయేమో అని ఏం చేయాలంటే, ముందుగా అతను కొంచెం తాగి చెక్ చేసిన తర్వాత పర్వాలేదు, ఇది ఆరోగ్యంగానే ఉంది, ఇది చాలా చక్కగా రుచికరంగా ఉందన్న తర్వాత ఏం చేయాలంట? నెహెమ్యా గిన్నె పట్టుకెళ్ళి రాజుగారికి అందించాలి. ఇది నెహెమ్యా చేసే పని. అంతేగాని ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? గోడ కట్టడానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోడ కట్టాలంటే చేతులు ఏముండాలి? ఏమండి చెప్పండి, ఆ పనిముట్లు కూడా మీకు తెలీదా? స్థాపి మేస్త్రి చేతులు ఏముండాలి? ఆ స్థాపి ఉండాలి. తర్వాత వడంబం ఉండాలి. వడంబం అంటే ఏంటి? మట్టపు గుండె అంటారు కదా పరిశుద్ధ గ్రంథంలో. మట్టపు గుండెని రాయబడింది. ఆ మట్టపు గుండె అంటే ఏంటంట? అదేసి లైన్ గా ఉందో లేదో, అంటే వంకరగా వచ్చిందా టెంకరగా వచ్చిందా, ఈ యొక్క మట్టపు గుండె ఏం చేస్తుంది? తెలియచేస్తూ ఉంది ఆ మేస్త్రికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పనిముట్లు ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? బైబిల్లో నెహెమ్యా దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెహెమ్యాకి నైపుణ్యం లేని పని, అంతే కదండి. గోడ కట్టేయడానికి వచ్చాడు, ఏమైనా అనుభవం ఉందండి? నైపుణ్యం ఉందా? కానీ ఎందుకు ఎక్కడికి వచ్చేసాడు? పడిపోయిన గోడలను కట్టాలి అన్నట్లుగా ఒక పని పూనుకొని ఏమాత్రము కూడా నైపుణ్యం లేకుండా, అందులో అనుభవం లేకుండా ఎక్కడి నుంచి వచ్చేసాడంట? చేస్తున్న పని అంతా వదిలిపెట్టేసి, రాజుగారి అంతఃపురాన్ని వదిలిపెట్టేసి, ఆ రాజకోటను వదిలిపెట్టేసి, అందమైన చాలా ఎంతో ఘనమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసాడంట? యెరూషలేము పట్టణానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోనీలే, అతను వెనుకున్నటువంటి ప్రజలు ఉన్నారు కదా, కొన్ని వారికి ఎవరైనా ఈ పని వచ్చి అంటే వారు కూడా అప్పటి వరకు చెరలో ఉన్నవారు. ఎక్కడంట? చెరలో ఉన్న వారికి ఏం చేస్తారంటే వెట్టి పనులు చేస్తూ ఉంటారు. ఇదిగో ఆ యొక్క జైల్లో అప్పటి వరకు మగ్గిపోయినటువంటి ఆ జనాంగానికి గోడ కట్టే నైపుణ్యత ఉందండి, అనుభవం ఉందా? వారికి కూడా లేదు. ఇప్పుడు చూడండి, ఈ ప్రజలందరూ ఏం చేయాలి? ఇప్పుడు గోడ కట్టాలి. అందుకనే సన్బలట్ ఏమన్నాడు? ఈ పని చేసి మీరు ముగించురా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీకు ఏ విధమైన నైపుణ్యం లేదు, ఇప్పటి వరకు మీరు చెరలో ఉన్నారు, ప్రజలేమో చెరలో ఉన్నారు. ఓ నెహెమ్యా, నీవేమో రాజుగారి దగ్గర గిన్నె అందిస్తూ ఉన్నావు కదయ్యా, నీకు ఈ పని చేసే అనుభవం కూడా లేదు, నైపుణ్యం లేదు. మీరు ఎలా ఈ పని చేసి ముగిస్తారు? మీరు ఎలా చేసి ముగిస్తారో నేను చూస్తాను అన్నట్లుగా ఈ సన్బలట్ ఏం చేస్తాడంట? మాటల దాడి చేస్తూ ఉన్నాడు. మాటల చేత వారిని బలహీనపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వీరికి ఏ విధమైన అనుభవం లేదు, కానీ ఇప్పుడు ఏం చేయాలి? వీరు గోడ కట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గోడ కట్టడం అంటే ఇక్కడున్న ఇలాంటి గోడ కాదు, అది ఇంచుమించుగా 6-7 అడుగులు విడుతుంటుంది అన్నమాట. చాలా పెద్ద గోడది.
ఆ యొక్క గోడకు ఉపయోగించేటువంటివి ఇటుకలు కాదు కానీ రాళ్లతో కట్టాలి. చెప్తారా? పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళను కూడా మలవాలి. అంటే దానికి ఒక షేప్ తీసుకొచ్చి, ఇదిగో మరి చతుస్రాకారంలో ఉన్నటువంటి ఆ రాడు తీసుకొచ్చి అక్కడ పెడితే అది ఏమవుతుంది, చాలా చక్కగా కూర్చుంటుంది. దాంట్లో ఏదైనా ఎదురు దిగుడు ఉందనుకోండి, మరి వంకర టెంకరగా ఉన్నట్లయితే కనుక గోడ ఏమైపోతుందంట, ఒక పక్కకు ఉరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ రాళ్ళన్నీ కూడా ఏం చేయాలి, ముందుగా చెక్కాలి, సమాంతరంగా చెక్కాలి, చతుస్రాకారంలో చెక్కాలి. ఈ పనంతా కూడా అనుభవం ఉన్నవారు మాత్రమే చేస్తారు. వీరికి ఏమాత్రం కూడా అనుభవం లేదు. కానీ అందుకని సన్బల్లట్ ఏమన్నాడు, మీరు ఈ పని చేసి ముగింతురా అన్నట్లుగా ఎగతాళి చేస్తూ ఉన్నాడు, వారిని అవమానపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీరేం చేయాలంటే ఆ యొక్క నైపుణ్యము కావాలంటే అప్పటికప్పుడు వచ్చేస్తుందండి. ఒక పని అప్పటికప్పుడు వచ్చేస్తుందా? ఏమంటే ఒక రోజులో వచ్చేస్తుందా? ఒక నెలలో కూడా కష్టమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినప్పటికీ కూడా వీరు ఏ రీతిగా అయితే గోడను కట్టగలిగే ఆ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పొందుకున్నారో ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఈ రెండవ ప్రశ్నలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకసారి నిర్గమకాండంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాణ్ణి యెహోవాతో చెప్పిన. చాలండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మరొకరు చదవండి. ఇదే మాట తీసినవారు చదవండి, తీసిన వారు చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఎవరు చెప్తున్నారంటే మోషే దేవునితో పలుకుతున్న మాట. ఇది ఎవరితోనంట? మోషే దేవునితో పలుకుతున్న మాట. ఎందుకని మోషే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు? అసలు దేవుడు ఏ పని అప్పగిస్తున్నాడు మోషేకి? చెప్పాలి. తెలిసిన వాక్యమే కదండి. ఏ పని అప్పగిస్తాడు దేవుడు మోషేకి? బంధకాల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని బయటకు తీసుకొచ్చి కానానులోకి నడిపించాలి. నేను వారికి కానాను అనేటువంటి ప్రాంతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. నీ వెళ్ళి ఐగుప్తు దేశం వెళ్ళి ఫరో దగ్గర నా యొక్క బలాన్ని, నా శక్తిని, నా సామర్థ్యాన్ని తెలియజేసి నా మాటగా ఫరోతో మాట్లాడి అక్కడ బంధకాల్లో ఉన్న నా ప్రజలను నీవు విడిపించాలి. ఈ యొక్క మహత్తరమైనటువంటి పని నీవే చేయాలి అని మోషేతో అంటుంటే మోషే ఏమన్నాడంట? నేనంత టాలెంటెడ్ కాదు ప్రభువా, నాకంత నైపుణ్యం లేదయ్యా, నేనంత నేర్పరిని కానయ్యా, నేను నోటి మాంద్యము కలవాణ్ణి, నాలిక మాంద్యము కలవాణ్ణి. చూసారండి, నోటి మాంద్యం అంటే ఏంటి, నాలిక మాంద్యం అంటే ఏంటి చెప్తారా? నోటి మాంద్యం అంటే ఏంటి, నాలిక మాంద్యం అంటే ఏంటి? ఆ వాగ్దాటి లేని వాడిని అంటే నోటి మాంద్యం అంటే టకాటక గనగనమని మాట్లాడలేని ఆ నేర్పరిని కానయ్యా నేను అంతగా మాట్లాడలేను. నాలిక మాంద్యం అంటే నత్తివాడు. ఎవరంట? నాలిక మాంద్యం అంటే నత్తివాణ్ణి. నేను నత్తివాణ్ణి, నేను అనర్గళంగా గనాగనమని మాట్లాడలేని మాట నేర్పరిని కాను అన్నట్లుగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి దేవుడు మోషేను వదిలేశాడండి. ఈయన అన్ఫిట్ అని, ఈ పనికి మోషే పనికిరాడని పక్కన పెట్టేశాడా? ఏమండి, అతనిలో ఏమి లేదు. ఈ మాట ద్వారా మోషేలో ఏమి లేదు, నైపుణ్యత లేదు, నేర్పరితనం లేదు. దేవుడు చెప్పిన పనికి మోషే యోగ్యుడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే చెప్తున్నాడు కదా మోషే. ఏదైనా అబద్ధం చెప్తున్నాడు మోషే ఇక్కడ? చెప్పాలి మీరు. ఎందుకని నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాలని అంటున్నాడంటే 40 సంవత్సరాలు ఒంటరిగా అరణ్యంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు గొర్రెలను మేపుతూ ఉన్నాడు కనుక గొర్రెలతో మాట్లాడడానికి గొర్రెలకి ఏమైనా భాష వచ్చండి? ఏం చేయాలి? సైకి చేయాలి, లేదా ఏదైనా నోటితో చిన్న శబ్దం చేయాలి, అంతే కదా. ఈ 40 సంవత్సరాల్లో అప్పటికి ఇంతకు మునుపు నేర్చుకున్నటువంటి నైపుణ్యత అంతా కూడా ఏమైపోయిందంట? అరణ్యంలో గాలికి ఎగిరిపోయిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఇక్కడ మాట్లాడుతున్న మాట
సత్యమైన మాటే, నిజమే మాట్లాడుతూ ఉన్నాడు, వాస్తవమే మాట్లాడుతూ ఉన్నాడు. నేను నోటి మాంద్యము గలవాణ్ణి, నాలుక మాంద్యము కూడా గలవాణ్ణయ్యా. నేను మీరు చెప్పిన పని చేయడానికి నాలో ఏ విధమైన క్వాలిటీస్ లేవు అని చెప్పేస్తూ ఉన్నాడు. 13వ వచనం అంటాడు కదా, చూడండి 13వ వచనం. కాబట్టి దాని 13వ వచనం అండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపు మనగా చాలండి. ఏమన్నాడంట? అయ్యో ప్రభువా, నన్ను వదిలిపెట్టే నాయనా, నువ్వు ఎవరినైతే పంపిస్తావో వాళ్ళనే పంపించుకో నాయనా. ఎందుకంటే నువ్వు ఇచ్చేటువంటి పని అసామస్య పని కాదు, ఇది చాలా పెద్ద పని పెడుతున్నా భుజాల మీద. ఆ యొక్క భారమైన పనిని నేను చేయలేను, ఎందుకంటే నా యొక్క నోరు సహకరించడం లేదయ్యా, నేను స్పష్టంగా మాట్లాడలేకపోతున్నానయ్యా. ఎందుకంటే ఫరో దగ్గరికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలంట? వాగ్దాటితో మాట్లాడాలి, అధికారంతో మాట్లాడాలి, ఇదిగో చాలా ధైర్యంగా నేను మాట్లాడాలి. అంత స్తోమత దారి నేర్పరితనము నాలో లేదు ప్రభువా. నువ్వు ఎవరినైతే పంపిస్తున్నావో వారిని పంపించుకో, నన్ను మాత్రం వదిలేయి. ఏమన్నాడంట? ఒక్క మాటలో చెప్పాలంటే, నన్ను విడిచిపెట్టేయి ప్రభువా, నేనంత యోగ్యుని కాదయ్యా అన్నట్లుగా ఈ మోషే మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు మాత్రమో విడిచిపెట్టడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేలో ఏ విధమైనటువంటి ఆ నేర్పరితనము లేకపోయినప్పటికీ కూడా, నైపుణ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేనే నమ్ముతూ ఉన్నాడు, మోషే మీదనే విశ్వాసం పెట్టుకున్నాడు. మోషే నీవే ఈ పని చేయాలి అన్నట్లుగా మోషేని తప్పించి వేరొకరిని తీసుకోవడానికి దేవుడు కూడా ఇష్టపడటం లేదు. చూసారండి ఎంత ఆశ్చర్యమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఉద్యోగానికి అధికారులు తీసుకున్నప్పుడు ఎవరు తీసుకుంటారండి? ఎవరు తీసుకుంటారు? ఏమండి చూడండి, అనేక మంది లక్షల్లో ఒక ఉద్యోగానికి అప్లై చేస్తుంటారు కదా. ఈ గవర్నమెంట్ పోస్టులకి అయితే ఇంకా మరీ కదా. ఒక 50 పోస్టులు ఉన్నాయనుకోండి, 50 లక్షల మంది అప్లై చేస్తారు. ఈ 50 లక్షల మందిలో వడగట్టి ఎవరైతే అనుభవజ్ఞులో, ఎవరైతే నేర్పరితనం గలవారో, ఎవరైతే ఆ పోస్ట్ కి కరెక్ట్ గా సరిపోతారో వారిని మాత్రమే ఏం చేస్తారు? ఏమండి మరి ఇంటర్వ్యూ చేసి రకరకాలుగా ప్రశ్నలు దాడి చేసి వారిని ఏం చేస్తారంట? ఒక యోగ్యమైన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? నాలో ఏ యోగ్యత లేదయ్యా, నా నోరే సహకరించడం లేదయ్యా, నేనంత నేర్పరితనం కలవాన్ని కాదయ్యా అని బ్రతిమాలి చెప్తున్నా, వాస్తవాన్ని చెప్తున్నా, తన పరిస్థితి అంతా చెప్తున్నా దేవుడు మాత్రం వింటం లేదు. చూసారండి, దేవుడు వింటం లేదు. దేవుడు మంకుపట్టు పట్టాడు, నీవే కావాలి. ఎవరంట? నీవే కావాలని దేవుడు మోషే వెంటబడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ఏం చేస్తున్నాడు? ఇటు పారిపోతూ ఉన్నాడు, అటు పారిపోతూ ఉన్నాడు, అటు వెళ్ళిపోతున్నాడు. కానీ అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహిమ మోషేని మాత్రము విడిచిపెట్టడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే రక్షించుకున్నాడో వారిని ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభావము, ఆయన మహిమ మన చుట్టూరే తిరుగుతూ ఉంది. మనం లోకంలో కలిసిపోయినా, పాపంలోకి వెళ్ళిపోయినా, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసినా, మనము గాని రక్షించబడి ఉన్నట్లయితే గనక ఎలాగైనా సరే దేవుడు ఇక్కడికి రప్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో ఒక ముళ్ళు పెట్టో, శ్రమ పెట్టో, శోధన పెట్టో దేవుడు తన బిడ్డలను మరలా ఆయన సన్నిధిలోకి నడిపించుకుంటాడు. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషే ఎంత చెప్తున్నా సరే దేవుడు ఏం చేయట్లేదంట? విడిచిపెట్టడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా అన్నాడు కదా, సరే నువ్వు నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలబడమంటున్నావు కదా, నువ్వేం చేస్తావంటే ఒక ఆకారంగా నిలబడు, నీ వెనక స్వరాన్ని అందించడానికి, నీ వెనక మాటలు అందించడానికి నీ అన్నన్నాడు కదా అహరోను, అతన్ని నీ నోటిగా వాడుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆప్షన్ ఇస్తూ ఉన్నాడు మోషే. ఏం ఆప్షన్ అండి? నువ్వు ఆకారంగా నిలబడు, నీ వెనక మాటలు అందించేది ఎవరంట? అహరోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అహరోను నీకన్నా బాగా మాట్లాడగలడు, వాక్చాతుర్యం గలవాడు, నైపుణ్యం గలవాడని దేవుడే అహరోన్ ఇక్కడ పరిచయం చేస్తున్నాడు మోషేకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటికి మోషే తన అన్నను కూడా మర్చిపోయాడండి. తన అన్న ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు, అన్నను కూడా మర్చిపోయాడు. ఇదిగో తనకిచ్చినటువంటి ఆ బాధ్యతాయుతమైన పనిలో, ఆ అరణ్యంలో గొర్రెలను కాచుకుంటూ నిమగ్నమైపోయాడు. ఆ పనిలో నిమగ్నమైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే అనుకుని ఉండవచ్చు, ఇంకా ఇదే నా జీవితం,
ఏ జీవితం? చెట్టంట పుట్లంట ఏమండి, ఆ కొండల్లో కోయల్లో లోనల్లో మరి ఏం చేయాలంట? గొర్రెలను కాచుకుంటూ తిరగటమే నా జీవితం అనుకున్నాడు. కానీ సడన్ గా అతని జీవితంలో ఒక మలుపు ఎదురైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మలుపులో దేవుడు మోషేను ఎన్నుకుంటూ ఉన్నాడు. మోషేను వాడుకోవాలని ఏ నైపుణ్యత లేకపోయినా, ఏ నేర్పరతనం లేకపోయినా, ఏ విధమైనటువంటి పని చేసేటువంటి లక్షణము అతనిలో లేకపోయినప్పటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి మోషేను దేవుడు ఎన్నుకొని ఎక్కడ పంపించాడు? ఐగుప్తుకి పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఏ విధమైనటువంటి యోగ్యత లేకపోయినా, ఏ విధమైన అర్హత లేకపోయినా, ఏ విధమైన నేర్పరితనం కానీ నైపుణ్యత కానీ లేనటువంటి మోషేను ఎన్నుకుని ఎక్కడ పంపించాడంట? ఫరో ముందు నిలబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అసమర్థుడైనటువంటి ఈ మోషే ఎలా మారిపోతున్నాడంటే సమర్థుడిగా మారిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఫరో అంటాడు కదా, మీరు ఇశ్రాయేలు జనాంగాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా? మీకంత సమర్థత ఉందా? మీకు ఈ పని మీరు చేసి ముగించురా? ఈ మాట చెప్పాలి మీరు. ఈ పని చేసి ముగించురా? నా చేతుల్లో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు ఎలా తీసుకెళ్తారు? మీకంత యోగ్యత ఉందన్నట్లుగా అక్కడ కూడా ఫరో ఏం చేస్తున్నాడంటే వీరిని మాటల దాడి చేస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. కొండ ఇక్కడి నుంచి అన్నట్లుగా తిట్టి మరి పంపిస్తున్నాడు. వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ ఫరో ఏం చేస్తున్నాడో తెలుసా? మోషేను, అహరోనును, ఆ ఇశ్రాయేలు జనాంగం యొక్క పెద్దలందరినీ కూడా తిట్టి పంపించడమే. వెళ్ళిన ప్రతిసారి అవమానమే. వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ ఫరో ఏం చేస్తున్నాడంటే మాటల చేత వారాన్ని ఏం చేస్తున్నాడంట? గాయపరిచి పంపిస్తున్నాడు, అవమానపరిచి పంపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఈ అసమర్థుడిగా ఉన్నటువంటి మోషే ఎలా మారిపోయాడంట? సమర్థుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎంతో కృంగిపోతూ ఉన్నాడు మోషే. అయ్యా, ఎందుకయ్యా నన్ను ఇక్కడ పంపించావు? నేను ముందే చెప్పాను కదా, నేనంతా మాట నేర్పరని కానని, నేనంత సమర్థుని కానని నీకు నేను ముందుగానే చెప్పాను కదా ప్రభువా, ఎందుకయ్యా నన్ను ఇక్కడ పంపించావు? ఫరో వెళ్ళిన ప్రతిసారి కూడా నన్ను తిట్టి పంపిస్తూ ఉన్నాడు అని బాధపడుతుంటే అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో ఫరోకే నిన్ను దేవుడిగా చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. ఫరోకే నిన్ను నేను దేవుడిగా చేయబోతున్నాను. నిన్ను చూసిన ప్రతిసారి ఫరో ఒక దేవుడిగా కొలుస్తాడు, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ రీతిగా నేను చేయబోతున్నాను. నీవు కాస్త ఓపిక పట్టాలి. ఏమంటాడు దేవుడు? నువ్వు కాస్త ఓపిక పట్టయ్యా మోషే, కాస్త ఓపిక పట్టు అన్నట్లుగా ఎంతో మరి మోషేని దేవుడు బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అసమర్థుడైనటువంటి ఈ మోషే సమర్థుడిగా మారిపోయాడు. ఫరో ఎదుట ఎలా మారిపోయాడంట? ఫరోకే ఒక దేవుడిగా దేవుడు అతన్ని నిలబెట్టేశాడు. తర్వాత 10 తెగుళ్ళ ద్వారా మరి ఫరోకి బుద్ధి చెప్పి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి నడిపించేశాడు మోషే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, ఈ పని మీరు చేసి ముగింతురా అని అనుకున్నటువంటి ఫరో ఏమయ్యాడంట? నివ్వెరబోతూ ఉన్నాడు, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రకంగా చెప్పాలంటే భయపడిపోయాడు చివరికి. ఎవరిని చూసి? మోషేని చూసేసరికి గడగడ వణికిపోయే స్థితిలోకే మరి వెళ్ళిపోయాడు ఫరో. ఆ యొక్క మోషే అంచెలంచెలుగా అతని స్థాయి అయిపోయిందంట, ఎంతో ఎత్తైన స్థాయికి పెరిగిపోయిందండి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అలాగా మోషేని దేవుడు వాడుకుని ఒక అసమర్థుడిని, మాట నేర్పరితనము లేని వాడిని దేవుడు వాడుకుని సమర్థుడిగా, నైపుణ్యం గలవాడిగా దేవుడు నిలబెట్టేశాడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇక సన్బల్లటు ఏమన్నాడు నెహెమ్యాను? ఈ పని మీరు చేసి ముగించురా. మీలో ఏ విధమైన నైపుణ్యం లేదు, మీలో ఏ విధమైనటువంటి గోడ కట్టేటువంటి అనుభవం కూడా మీకు లేదు కదా. ఎలా ఈ గోడను మీరు కడతారు? ఎలా ఈ రాళ్లను మలచి, ఈ కాలిపోయిన రాళ్లకు బదులుగా మంచి రాళ్ళు తెచ్చి ఆ యొక్క రాళ్లను ఒక సమాంతరముగా చతురస్రాకారంలో చెక్కడాకే మీకు బోల్ టైం పడుతుంది కదయ్యా. మీ దగ్గర మరి సరైన పనిముట్లు కూడా లేవు కదా, మీరు ఎలాగ ఈ పని చేసి ముగింతారు అన్నట్లుగా ఎంతో అవమానపరిచాడు, ఎంతో అవహేళనగా మాట్లాడాడు, ఎంతో చిన్న చూపుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఎలా పని ముగించాడో మనం రానున్న దినాల్లో ఆ విషయాలను కూడా ధ్యానం చేయబోతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. చూద్దాం మరొక ప్రాముఖ్యమైన మాట ఇప్పుడు మనం చదువుదాం. 144 కీర్తన మొదటి వచనం చదువుదామండి. అందరూ కూడా కీర్తన గ్రంథము 144వ కీర్తన
ఆ నా పాస్కి దుర్గముకు యెహోవా సన్నిధింపబడును గాక. ఆ ఆయన నా చేతులకు యుద్ధమును, చూడండి, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్ళకు నా వ్రేళ్లకు పోరాటమును పోరాటమును నేర్పువాడై నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మరొకటి చదువు ఇదే మాట తీసుకురావాలి. నాకు ఆశ్రయ దుర్గముగు యెహోవా సన్నుతింపబడును గాక. చూడండి, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనకారుడు కూడా ఏ విధమైనటువంటి నైపుణ్యత లేదు, యుద్ధం చేసే అలవాటు లేదు, ఏమంటే పని చేసే ఆ యొక్క యోగ్యత లేదు, నేర్పరితనం లేదు, నైపుణ్యం లేనటువంటి ఆ సమయంలో ఏమంటాడంట, నా చేతులకు యుద్ధమును నేర్పువాడు ఆయనే, పోరాటము నేర్పువాడు ఆయనే. ఇగో యుద్ధాయుధాలు ఎలా వాడాలో నాకు అనుభవం లేకపోయినప్పటికీ కూడా నా దేవుడే నాకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఒక్కసారికి నెహెమ్యాకు గుర్తొచ్చిందేమో. ఇప్పుడు ఈ సన్బలాటు ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా, ఏమని, ఈ పని చేసి మీరు ముగించరా, మీలో ఏ నైపుణ్యతం లేదు కదయ్యా, మీలో మరి గోడ కట్టేటువంటి నేర్పరితనము మీలో లేదు, మీరు ఎలా ఈ పని ముగిస్తారు, ఎలా ఈ పని చేస్తారు అని సన్బలాటు మాటలు దాడి చేస్తుంటే, ప్రశ్నలు దాడి చేస్తుంటే, ఒకవేళ నెహెమ్యా ఈ మాటను గుర్తు చేసుకుంటూ ఉన్నాడేమో. ఏ మాట, ఇదిగో మా చేతులకు యుద్ధమును, మా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు ఇగో ఆకాశమందు నాకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గోడ ఎలా కట్టాలో, ఈ రాడ్ మీద రాడ్ ఎలా నిలబెట్టాలో, ఎలా మట్టపు గుండు వేయాలో, ఎలాగ ఒక క్రమమైన పద్ధతిలో గోడ కట్టాలో నేర్పువాడు మా వెనకాల ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మాకు అన్ని సమస్తమును కూడా నేర్పిస్తాడు. మాలో అనుభవజ్ఞులైనటువంటి వారు, నేర్పరితనము గల వారు లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని దేవుడు ఎలా మారుస్తాడంట, నైపుణ్యము గలవారుగా దేవుడు మమ్మల్ని మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నెహెమ్యా యొక్క ధైర్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదే ధైర్యమును ప్రజల్లో కూడా నింపి, ప్రజలను కూడా బలపరిచి, ఈ గోడ కట్టేటువంటి ఆ నైపుణ్యతను దేవుని దగ్గర నుంచి పొందుకుని ఒక అద్భుతమైనటువంటి గోడ నిర్మాణాన్ని నెహెమ్యా చేసి ముగించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనకు ఏ విధమైనటువంటి పనిలో నైపుణ్యం లేకపోయినప్పటికీ కూడా ఎలాగ ఇతరులతో మాట్లాడాలో, ఎలాగ సమాధానం చెప్పాలో, అలాంటి యోగ్యత, నేర్పరితనము మనలో లేనప్పటికీ కూడా ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తిపడి మనం ప్రార్థన చేస్తామో, సమాధానం ఎలా చెప్పాలో, మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి మాటలు దాడి చేస్తున్న వారికి ఎలా సమాధానం చెప్పాలో దేవుడే మనకు ఒక ఆలోచన గైడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో ప్రభువారు అంటారు కదా శిష్యులతో, మీరు సువార్తకు వెళుతూ ఉన్నారు కదా, ఎగో మరి అక్కడ ఎవరైనా ఎదురుపడి, ఎవరైనా మీ మీద దాడి చేసి, ఎవరైనా మిమ్మల్ని హింసిస్తుంటే వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలని మీరు దిగులు పడవద్దు. దేవుడే మీకు ఒక ఆలోచన ఇచ్చి ఆయనే మీలో నుండి ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమాధానం చెప్పాలి, ఎలా మాట్లాడాలని మీరేమాత్రము కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడే మీకు తోడై ఉంటాడు. ఆయన ఒక ఆలోచన ఇస్తాడు, ఆయన నడిపింపునిస్తాడు. ఆయనే మీ నోటికి తోడయ్యండి, స్వయంగా ఆయనే మీలో ఉండి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.